సార్ ఇప్పుడు స్టేజ్ మీద అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంటాయి, అవార్డ్స్ ఇస్తుంటారు. ఈ అవార్డ్స్ భాగోతం అనేది వెనకాల ఒక చిన్న కుంభకోణం లాంటిది అని చెప్పేసి వింటాను. అవార్డ్స్ కొంటారు, లేకుంటే అవార్డ్స్కి స్టేజ్ పైన చేసినందుకు నీకు అవార్డు ఇస్తాము, స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేసినందుకు అవార్డు ఇస్తుంటాం అని చెప్పేసి బాలీవుడ్ నడుస్తుంటే మన టాలీవుడ్లో కూడా నడుస్తుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఉన్నాయి సార్. అవి అవార్డులు అనేది కొమ్మక్క అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు ఏంటండి, చాలా రోజుల నుంచి ఉంది, కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు అండి ఎక్కువైందండి. డబ్బు ఇచ్చి కొనుక్కుని తీసుకునే అవార్డుల్లో లేరులేండి, అలా లేరు. వాళ్ళకున్న సాన్నిహిత్యం మీద ఇవన్నీ చేయడం వల్ల అవార్డులు అలాగే ఇస్తున్నారు. కొన్ని మీకండి, కొన్ని ఏమో జెన్యూన్గా ఇస్తున్నారు. ఇప్పుడు కమిటీలో కూడా ఏమవుద్దంటే సార్, నేనున్నాను చైర్మన్గా పనిచేసాను దీనికి, టీవీ అవార్డ్స్కి. ఒకసారి సార్ రావికొండరావు గారు చైర్మన్గా పెడితే నేను కాదు, రేలంగి నరసింహారావు గారు ఉంటారు, వెనకాల సపోర్టివ్గా మేము ఉంటామని ఆయన నన్ను పెట్టించాడు. సార్ ఆయన పెట్టించిన తర్వాత ఒక అవార్డు విషయంలో, టీవీ బెస్ట్ ఫిల్మ్ అవార్డు, బెస్ట్ డైరెక్టర్ అవార్డు విషయంలో అతను ఏం చేశాడంటే, అవతల బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకున్న అతను యాస్టీజ్ ముందు రోజు నుంచి 2 రోజుల నుంచే కాకా పట్టేశాడు వీళ్ళందరినీ. కాకా పట్టేసి వాళ్ళ ఇళ్ళకి అవి పంపించడం, ఇవి పంపించడం, ఇలా చేయడం, అలా చేయడం, ఇవన్నీ చేసేసాడు సార్. మేము జెన్యూన్గా మేము ముగ్గురు ఒక అతని గురించి పోరాడేమండి. ప్రయోజనం ఏంటంటే, మెజారిటీ అక్కడ వచ్చేసింది. అక్కడ ఓటింగ్లో మేమేం చేయలేకపోయాం, ముగ్గురమే ఉన్నాం అక్కడ. నేను, రావికొండరావు గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు సిస్టరా ఎవరో ఏదో ఒక ఆవిడ, సీతా మహాలక్ష్మి ఏదో ఉంది ఆవిడ, వాసిరెడ్డి సీతాదేవి గారు, లేకపోతే వేరే రైటరు. అలాగా మేమేం చేయలేకపోయాం మరండి టోటల్గా. కానీ జడ్జిమెంట్కి ముందు నేను పార్సాద్ గారి దగ్గరికి వెళ్ళాను. పార్సాద్ గారిని ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు, గుర్తుంటుంది మీకు. ఆయన అడిగాను ఆ రోజు మార్నింగ్, నేను వెళ్ళి కమిటీ చైర్మన్గా, సార్ ఈవేళ జడ్జిమెంట్ రాస్తున్నాం, మన సైడ్ ఏమైనా రికమెండేషన్లు ఉన్నాయా, ఓకే గవర్నమెంట్ సైడ్, మీ సైడు? ఏమీ లేవు సార్, 1% కూడా లేదండి అన్నాడు ఆయన. పాపం, మీరు ఏం చేస్తే అదే జడ్జిమెంట్, అంతే, మీ మెంబర్స్ అందరూ కలిసి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగో ఇలాగ జరిగిందండి. అవి కొంచెం బాధేస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఉంది, కానీ ఎంత లేదు. ఇప్పుడు మరీ ఎక్కువైనాయండి. ఇప్పుడు ప్రతి ఓడు అవార్డు తెచ్చుకోవాలనే. అవార్డు ఎందుకు సార్, నాకు అర్థం కాదు. అవార్డు అనే కంటే కూడా మీరు పాపులర్ అవ్వండి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వల్ల. ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు తీశానండి, జంజాల్ గారు ఇన్ని సినిమాలు తీశాడు. మా చిన్న సినిమాల్లో మేము చెప్తున్నాను, వంశీ గారు కానీ ఎన్ని అవార్డులు పొందేవండి మేమండి. నేను ఏకైకి అవార్డు ఒకటే, నంది అవార్డు ఒకటే కదా. నంది అవార్డు సుందరి సుబ్బారావు, రామోజీరావు గారి ఫిల్మ్కి అవార్డు, స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు, అది కూడా నాకు, ఆది విష్ణు గారికి నాకు, ఇద్దరు కలిపి ఇచ్చారు. కానీ మరి పేరు ఇప్పటికీ ఉంది కదా మాకు. నేను ఒక బాధ అయితే ఉంటుంది కదా సార్, ఇన్ని సినిమాలు నేను 70 పైన, నియర్ బై 80 సినిమాల దగ్గర దర్యాప్తులో చేసి. బాధ అంత లేదు సార్, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను సార్. నేను ఎందుకు పట్టించుకోనంటే, అవార్డుది ఏముందిలే, అది వచ్చిన రోజు సంతోషిస్తారు, ఇవన్నీ చేస్తారు, అది చేస్తారు, తర్వాత పక్కన పడేస్తారు. వీడు ఇన్ని సినిమాలు చేసాడట్రా, ఎంతమందిని పరిచయం చేసేట్రా, లేకపోతే ఇన్ని హిట్లు ఇచ్చాడట్రా, అవి లెక్కేస్తారండి ఎక్కువ. సార్ ఇప్పుడు ఒకప్పుడు కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు కాంపిటీషన్ ఉంది. సినిమాలు రిలీజ్ టైంలో మీకు ఆల్రెడీ చిరంజీవి గారి సినిమాకు మీ సినిమాకు క్లాష్ జరుగుతుంది అనుకున్నారు, కానీ 2 సైమల్టేనియస్లీ ఒకటే రోజు రిలీజ్ అయినాయి, నడిచినాయి బాగానే, సూపర్ డూపర్ హిట్. కానీ దాని తర్వాత కాంపిటీషన్ ఎలా ఉండేది పెద్ద హీరోలకు, ఈ చిన్న హీరోలకి? అంటే అప్పట్లో ఒక అండర్స్టాండింగ్లో రిలీజ్ చేసేవారండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఆ సినిమా వస్తుందంటే మనం వద్దులేరా డ్రాప్ అవుదాం, లేదు యువతలోడు ఆ సినిమా వస్తుంది కదా అడుగుదాం వెళ్ళి అడిగేవారు, వాళ్ళు వెనక్కి జరిగేవారు. ఇలాంటివి అప్పట్లో ఉండేవి సార్. ఇప్పుడు లేవు. 2 సినిమాల కంటే ఎక్కువ రిలీజ్ అయ్యాయి కాదు సార్ ఒకే రోజు అక్కడ. అప్పట్లో నెక్స్ట్ వీక్ మార్చుకునేవారు, నెక్స్ట్ డేకి మార్చుకునేవారు. ఇప్పుడు అలా కాదే, ఒక రోజు 8 సినిమాలు, 9 సినిమాలు, 10 సినిమాలు, ఎక్కడ సార్ అసలు అది. సార్ ఇప్పుడు చిన్న సినిమా రిలీజ్ అయ్యే టైంలో కొన్ని సినిమాలు, పాత సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అవునండి. ఎంతవరకు కరెక్ట్ ఇది? చిన్న సినిమాల పరిస్థితి ఏంటి మరి? ఇట్లా రిలీజ్ చేసినప్పుడు సినిమాలు ఆడకుండా పోతాయి కదా. అలా అని కాదులేండి, అవి రిలీజ్ చేయడం వల్ల నా ఉద్దేశం ఏంటంటే, నా పర్సనల్ ఉద్దేశం అండి, అప్పట్లో బాగా ఆడిన సినిమాలను కొంచెం రిలీజ్ చేయడం వల్ల దాంట్లో ఒక సిస్టమేటిక్గా సినిమాలు తీసి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తీసిన సినిమాలు కొన్ని ఉంటాయి. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి కదా సార్. ఇప్పుడు
నిజంగాను ఉత్తేజం అవుద్ది కదా మనకండి డెఫినెట్గాను. ఓహో ఈ యంగ్స్టర్స్కి ఓహో అప్పుడు ఈ సినిమా ఇలా తీశారా అని కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది, తప్పేమి లేదండి. కానీ ఎవ్రీడే రిలీజ్ అంటే ఈ దెబ్బతింటాయి ఎవ్రీడే. అలా అని కాకుండా ఎప్పుడో ఒకప్పుడు అలా గ్యాప్ ఇచ్చి ఒక సినిమా రిలీజ్ చేస్తే తప్పేమి లేదని నా ఉద్దేశం అండి. సార్ సినిమాల బడ్జెట్ ఏమో హై రేంజ్ పెంచేసి 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు అని బడ్జెట్ పెంచేసి జనాల మీద టికెట్ రేట్ పెంచడము ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. థియేటర్లో జనం అసలు వాళ్ళు కానీ మాకు ఎందుకు టికెట్ రేట్ పెంచారు మేము రావట్లేదు అని ఒక రెవల్యూషన్ నుంచి ఆపేసారు కూడా దెబ్బతింటారు వీళ్ళు. అది తప్పండి, అదండి. ప్రభుత్వాలు కూడా అలా చేయకూడదండి. మీరు ఖర్చు పెట్టుకున్నారు, మీరు చేతిలో ఉంది కదా డబ్బు అని చెప్పి మీరు ఖర్చు పెట్టుకున్న దానికి ఆడి మీద తల మీద రుద్దడం ఏంటి? మీరు ప్రభుత్వం కూడా అది ఆలోచించి చెప్పాలి వీళ్ళకి, మీరు ఖర్చు పెట్టుకున్నారయ్యా మేమెందుకు ఆడియన్స్కి రుద్దాలి మేము అని చెప్పాలి. గవర్నమెంట్లు కూడా చెప్పట్లేదు. రేట్లు పెంచేస్తున్నారు అంతే వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక 100 రూపాయల టికెట్ చూసే ఆప్షన్ లేదండి, లేకుండా పోయిందండి. ఒక 1000 రూపాయలు అయితేనే మినిమం భార్య పిల్లలతో సినిమాకి వెళ్ళే రోజులు వెళ్ళాలి అనే రోజులు వచ్చేసినాయండి, అలాగే వచ్చేసినాయి అంతే అండి. సార్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలలో ఆల్మోస్ట్ మీతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది కాలం చేయడం జరిగింది. అవునండి, చాలామంది కాలం చేశారు సార్. ఆ బాధ కోలుకోలేని బాధ. అవును, కొంతమంది మాత్రమే ఇప్పుడు ఏజ్డ్ లాగా కనిపిస్తున్నారు. కానీ మీరు ఈ పర్సన్ నా జీవితంలో నేను కోల్పోయినా అనిపించిన పర్సన్ ఎవరు సార్? ఉన్నారండి, చంద్రమోహన్ గారు మరి ఉన్నాడు కదండి. డెఫినెట్గా ఆయనతో నేను సినిమాలు చేయలేకపోవచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, వేలు గారు, సుత్తి వీరభద్రరావు, మరి ఎన్ని క్యారెక్టర్లు చేశారు నాకండి అత్యద్భుతంగా. నూతన ప్రసాద్ గారు మరి అత్యద్భుతంగా చేసిన వ్యక్తులు కదండి వీళ్ళందరూ. ఉంటే ఏదో క్యారెక్టర్ చేయించుకునేవాడిని కదా నేను. ఓ 2 సీన్లో 3 సీన్లో లేకపోతే 10 సీన్లో వాళ్ళ ఓపికని బట్టి చేయించుకునేవాడిని. అలాంటి లోటు ఉందండి ఇప్పుడు డెఫినెట్గా. అయితే కొత్త తరం కూడా వచ్చారు, బాగా చేస్తున్నారండి. టు బి ఫ్రెండ్ వాళ్ళని కూడా మనం మెచ్చుకోవచ్చు కొంతమంది. సరే, అప్పుడు కామెడీకి ఇప్పటి కామెడీకి వ్యత్యాసం ఏంటి సార్? వ్యత్యాసం ఏమీ లేదండి, మనిషిలో వ్యత్యాసం అంటే తీసే డైరెక్టర్ ప్రొడ్యూసర్లో వ్యత్యాసం వల్గారిటీ పెరిగింది అనుకోవచ్చా? పెరిగిందా లేదా అని అంటున్నారు అందరూనండి. అంటే మొన్న నేను ఒక స్టేజ్ షో చూశాను సార్. చూస్తే ఒక అమ్మాయి ఏదో మాట్లాడింది డైలాగ్, నాకు హర్ట్ అయిన టక్కని నేను స్టేజీ ఇదండి పెర్ఫార్మెన్స్లో. ఓకే, ఆ అమ్మాయి తొక్కలోదా ఇలాంటిది ఏదో పదం ఆడిందండి ఆ అమ్మాయి. నా బొంగు ఏంటయ్యా అందండి. అది ఇప్పుడు స్టేజ్ మీద కామన్ అయిపోయినాయి సార్, బూతులు కామన్ అయిపోయినాయి అండి. అదే మన భాష అనుకుంటారు పుట్టిన వాళ్ళు. అది అక్కడ వస్తుంది ఇబ్బంది అండి మీకండి. ఇప్పుడు మా చిన్న మనవడు ఉన్నాడు, ఇంకొక మనవడు ఉన్నాడు ఎవరికో, ఇంకొకళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు. ఆడు చూస్తాడు, ఓహో బొంగు అనేది ఒక వరడా, దీనికి ఉపయోగిస్తారా అని మైండ్లో పడిపోద్ది అడికండి. తొక్కలోది ఇలాగే వాళ్ళు నేర్చుకుంటారు కదండి, వాళ్ళకి ఆడు అనే అవకాశాలు ఉన్నాయి కదా, అది తెలుసుకుంటలేదండి వీళ్ళు. ఏమండి చిరంజీవి గారు హెల్ప్ చేస్తున్నారు చాలా ఇండస్ట్రీకి. ఆయన ఏ విధంగా ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్న వ్యక్తి వెళ్ళి నా నిజమైన ప్రాబ్లం ఇది అని చెబితే అది నిజం అనుకుంటే ఆయన సహాయం చేస్తున్నాడు. నేను కళ్ళెదురు కూడా చూశాను 2-3 ఇన్సిడెంట్లు. అంతవరకు ఆయన ఓకే గ్యారంటీ. బట్ తగాదాలు తీర్చడం వరకు ఆయన కరెక్ట్ కాదు నా అభిప్రాయం. బికాజ్ ఈజ్ ఏ ఆర్టిస్ట్. ఆయనకి అందరూ కావాలి. 2 వర్గాలను కూర్చోబెట్టి ఆయన ఒక వర్గాన్ని తీర్పిచ్చి ఒక వర్గాన్ని వచ్చిన వర్గం ఎగ్నెస్ట్ అవుతుందిగా. అది దాసరి అన్న గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు భరించగలరు. ఎందుకు భరించగలరంటే ఎవడేమన్నా లెక్క చేయని వ్యక్తులండి వీళ్ళు. బట్ చిరంజీవి గారు అది కాదు, హెల్ప్ చేయడం వరకే ఆయన డ్యూటీ చేస్తున్నారు. అది నిజంగా కూడా సిన్సియర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన పాపం చేస్తున్నారని నేను విన్నాను. బట్ నా కళ్ళెదురుకుండా చూసారా? మా గురువు గారు అసిస్టెంట్కి ఎంత సాయం చేశాడు ఆయన చాలా సాయం చేశాడు చిరంజీవి గారు. ఇలాంటి 2-3 కేసులు కూడా విన్నాను నేనండి. అలాగే బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎప్పటి నుంచో అది కార్యక్రమం చేస్తున్నాడు. బట్ తగాదాలు తీర్చడానికి ఆయన కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. భరద్వాజ్ గారు లాంటి వ్యక్తి కరెక్టు. మరి ఆయన ఎందుకో మరి ఈ మధ్యన కొంచెం
దూరంగా ఉన్నారండి దూరంగా మా భరద్వాజ్ గారు. అదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.